హాయ్, వెల్కమ్ టు సుధారామణ హోమియో క్లినిక్. డాక్టర్ పద్మజ, హోమియో మీకోసెస్. ఈరోజు మన టాపిక్ అండి వ్యారికోస్ వెయిన్స్. వ్యారికోస్ వెయిన్స్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దామండి. అసలు ఈ వెయిన్స్ అంటే ముందు మన బాడీలో ఉన్నటువంటి ఇంప్యూర్ బ్లడ్ని ఎక్కడెక్కడ మొత్తం కాళ్ళలో కానీ, చేతులు, లేదంటే వేరే వేరే ఆర్గన్స్ అన్నిట్లోంచి, లంగ్స్ తీసుకోండి, లివర్ తీసుకోండి, వీటిలన్నిట్లోంచి ఒక ఏవైతే ఆ వెజల్స్ తీసుకెళ్తాయో హార్ట్ కి, వాటిని వెయిన్స్ అంటాం. ఈ ఇంప్యూర్ బ్లడ్ ని అవి హార్ట్ కి తీసుకెళ్తాయి అన్నమాట. ఇవి అన్ని చోట్ల నుంచి ఉంటాయి. ముఖ్యంగా డిస్టెంట్ పార్ట్స్ నుంచి తీసుకెళ్లేటప్పుడు వీటికి ఏంటంటే కొంచెం ఈ కాళ్ళ నుంచి, చేతుల నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ రివర్స్ ఫ్లో లో వెళ్లకుండా ఉండడానికి వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే వాల్వ్స్ సరిగ్గా పనిచేయవో ఈ తీసుకెళ్లే బ్లడ్ వెనక్కి కొంచెం స్టాగ్నెంట్ అవడం, వెనక్కి రావడం, స్టాగ్నెంట్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు మనకి ఫస్ట్ కనిపించే సిమ్టమ్ సన్నగా కాళ్ళ మీద కానీ, చేతుల మీద కానీ నల్లగా కానీ, బ్లూగా కానీ గీతల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ సిమ్టమ్ అండి. దీన్నే వ్యారికోస్ వెయిన్స్ అంటాం. ఇవి రకరకాల చోట్ల వస్తాయి. అయితే కాళ్ళు, చేతులు, ఎక్కువగా కాళ్ళ మీద చూస్తాం. అలాగే టెస్టిస్ మీద వచ్చింది అనుకోండి మగవాళ్ళకి, దాన్ని వ్యారికోసీల్ అంటాం. అలాగే ఈ మోషన్ కి వెళ్ళే చోట రెక్టమ్ ప్లేస్ లో వస్తే దాన్ని హెమరాయిడ్స్ అంటాం. ఇలా రకరకాలుగా చెప్తాము. బట్ ఈ వ్యారికోస్ వెయిన్స్ మెయిన్ ఏంటంటే రివర్స్ బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండకపోతే, అంటే హార్ట్ కి వెళ్ళాల్సిన బ్లడ్ ఫ్లో వెనక్కి కొంచెం స్టాగ్నెట్ అవుతూ ఉంటే మనకి ఇలా వ్యారికోస్ వెయిన్స్ లా వస్తాయి. ఫస్ట్ సిమ్టమ్ చెప్పాను కదా, సన్నగా తీగల్లా కనిపిస్తాయి. అంటే నెమ్మదిగా మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే స్లోగా అవి లావ్ అవడం స్టార్ట్ అవుతాయి, కొంచెం పెద్దవడం. అప్పుడు మీకు నొప్పి, మంట, కొంచెం దురద, కాస్త అదే గుచ్చుకుంటున్నట్టు అలాంటి ఫీల్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవి ఎక్కువగా మీకు ఫస్ట్ కనిపించేవి తొడలు, నెక్స్ట్ మోకాలు వెనకాల పార్ట్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. అలాగే పాదాల దగ్గర కూడా మీకు నల్ల నల్ల మచ్చల కింద స్టార్ట్ అవుతుంది. దీని ఫస్ట్ సిమ్టమ్ మనకి ఇది కూడా కనిపిస్తుంది, నల్ల మచ్చలు కాళ్ళ మీద, పాదాల మీద ఎందుకు వస్తున్నాయి అనుకుంటాం. బట్ వ్యారికోస్ వెయిన్స్ సరిగ్గా గమనించుకుంటే ఈ తొడల వెనకాల, మోకాల వెనకాల మనకి వ్యారికోస్ వెయిన్స్ కనిపిస్తాయి అనమాట. సో వ్యారికోస్ వెయిన్స్ కి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో, ఎక్కువసేపు నిలబడే వాళ్ళలో, ఎందుకంటే వాళ్ళకి కదా వెనక్కి బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో, ఆ ప్రెగ్నెన్సీ ఆ బరువు మోసే వాళ్ళలో కూడా ఈ కాళ్ళలోకి బ్లడ్ దిగిపోవడం అన్నది ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్న డయాబెటిక్ కండిషన్స్ లో కూడా మనకి ఈ కండిషన్స్ కనిపిస్తాయి. సో వీటిని మేనేజ్ చేయడం ఎలాగో ఒకసారి చూద్దామండి. నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువసేపు నిలబడి, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు, ఆ జాబ్స్ లో ఉన్న వాళ్ళు కాస్త లేసి అటు ఇటు తిరగడం, ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కాళ్ళు చేతులు కదుపుతూ ఉంటే కాస్త ఫ్లో మీకు స్టార్ట్ అవుతుంది. అలాగే వ్యారికోస్ వెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రివర్స్ లో మసాజ్ చేయాలి. యాక్చువల్లీ మసాజ్ మనం కిందకి లాగుతాము, ఇది రివర్స్ లో మసాజ్ చేసుకుని హాట్ ఆయిల్ కానీ లేదన్నా హాట్ ఆయిల్ తోటి వెనక్కి మసాజ్ చేసుకుంటే మీకు అది క్లియర్ అయిపోతుంది సిచ్యువేషన్. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక వదిలేస్తే స్లోగా ఏమవుతాయంటే ఇలా లావ్ అయిపోయి బ్లడ్ ఇంకా స్టాగ్నెంట్ అయిపోయి డయాబెటీస్ తో ఎప్పుడైతే కలుస్తుందో మనకి అది అల్సర్స్ లో ఫామ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అల్సర్స్ నుంచి అల్సర్స్ ఓపెన్ అయింది అంటే అది అల్సర్ లోకి వెళ్ళిపోతుంది. ఓపెన్ అయిందంటే ఫస్ట్ ముందుకు బ్లడ్ కారుతుంది, నెమ్మదిగా అది ఇన్ఫెక్ట్ అయితే చీము, నెత్తురు ఇవన్నీ కలిపి కారడం స్టార్ట్ అవుతుంది. సో వ్యారికోస్ అల్సర్స్ వరకు వెళ్తే కేస్ చాలా కాంప్లికేట్ అయిపోతుందండి. సో ముందున్నప్పుడే, కొంచెంగా ఉన్నప్పుడే మనం చెక్ చేసేసుకుంటే ఈజీగా దీన్ని ట్రీట్ చేసేయగలుగుతాం. వ్యారికోస్ వెయిన్స్ కి హోమియోలో ట్రీట్మెంట్ కి వచ్చామంటే ఎస్క్లస్ హిప్ 200 పిల్స్ రోజు పొద్దున 8 మాత్రలు, అలాగే కార్బో యానిమాలిస్ 200 పిల్స్ రోజు రాత్రి 8 మాత్రలు. ఇలా రోజు ఉదయం సాయంత్రం చెప్పున మీకు జస్ట్ స్టార్ట్ అయినా సరే ఒక 1 మంత్ తీసేసుకుంటే మీకు క్లియర్ అవుతుంది. వీటితో పాటు CF6X క్యాల్కేరియా ఫ్లోరికమ్ 6X టాబ్లెట్స్ రోజు ఉదయం 4 మాత్రలు, రోజు రాత్రికి 4 మాత్రలు. అలాగే హెమామిలిస్ లిక్విడ్, ఇది ఎక్కువ బ్లడ్ ఫ్లోని కరెక్ట్ చేస్తుందండి. ఎక్కువ బ్లీడింగ్ కండిషన్స్ లో కానీ, లేదంటే యూట్రస్ బ్లీడింగ్ లో కానీ ఎక్కడైనా సరే హెమామిలిస్ అనేది బ్లీడింగ్ ని ఆపుతుంది అనమాట. సో హెమామిలిస్ మదర్ టింక్చర్ రోజు ఉదయం 10 చుక్కలు, రోజు రాత్రికి 10 చుక్కలు, పావు గ్లాస్ నీళ్ళలో. ఈ మెడిసిన్స్ జాగ్రత్తగా ఇలా ఒక 1 మంత్, అది స్టార్టింగ్ స్టేజ్ లో 1 మంత్ వాడుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది. లేదు కొంచెం సివియర్ అయింది అంటే మాత్రం దీనికి ఒక 4 or 5 months ట్రీట్మెంట్ వరుసగా వాడాల్సి వస్తుంది, క్లియర్ అయిపోతాయి. ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ లో చూసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఎక్సర్సైజ్ చేయడం, వాటర్ ఎక్కువ తాగడం, కూర్చున్న ప్లేస్ నుంచి కొంచెం అటు ఇటు కదలడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ దీనికి మేనేజ్మెంట్ టిప్స్.
ఓకేనా అండి. ఈ రోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ పుష్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.